హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అనమాట. అంటే మీరు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్రాన్స్లో మిడిల్ పార్ట్లో ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుందండి. దాన్ని పోక్తో అలా తీసేస్తే మనకు పైకి వచ్చేస్తుంది. సో నేను చూస్తున్నారు కదా, ఆ విధంగా మిడిల్ పార్ట్లో దాన్ని మధ్యలో కంటే పైకి వచ్చేస్తుంది. సో ఒక 2-3 టైమ్స్ అట్లా నీట్గా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం స్మెల్ ఉంటే వెళ్ళిపోతుంది. చూసారు కదా, నేను 1/2 kg తీసుకుంటే నాకు క్లీనింగ్ తర్వాత అవి 1/4 kg వచ్చినాయి. సో నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం బటర్ వేసాను నేనైతే. అది మీ ఇష్టం, ఇంకా మీరు ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కాజు, ఇది ఆప్షనల్ అండి. కాజు వేస్తే నిజంగా టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, అలా వేగిపోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, సో బాగా మిక్స్ చేసేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలండి. సో వేగిపోయాయి కదా, ఇప్పుడు ఆ ప్రాన్స్ని వేసేస్తున్నాను. సో చూడండి, ఆ విధంగా వేసేసుకొని మెల్లగా కలిపేయాలండి. కొంచెం స్లోగా చేయాలి ఇది కలపడము, లేకపోతే విరిగిపోతాయి. కొంచెం వేగటానికి టైం పడుతుంది. సో చూడండి, ఒక్క 2 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. నీట్గా వేగిపోయాయి. సో దీంట్లో కొంచెం కారం వేస్తున్నాను. రుచికి సరిపడా మీ ఇష్టం అండి, అది ఎంతైనా వేసుకోవచ్చు. సో కారం వేసేసాను. కొంచెం కలిపేస్తే తగినంత సాల్ట్, మీడియం సైజు టొమాటోస్ 2 తీసుకున్నాను, సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. సో ఇది కొంచెం ఉడకాలండి. సో వెయిట్ చేద్దాం ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, మొత్తం ఉడికిపోయింది, టొమాటోస్ కూడా వేగిపోయాయి. సో ఇది ఇంకా దగ్గర పడాలన్నమాట, మొత్తం డ్రై అయిపోవాలి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. సో దీంట్లో కొంచెం ధనియా పొడి వేస్తున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది, టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేస్తుంది. చూసారు కదా, మొత్తం డ్రై అయిపోయింది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. సో ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.